ఇంటికి గెస్ట్లు వస్తారని చెప్పాను కదండీ! క్రిస్మస్ వీడియోస్ పెట్టినప్పుడు రాధా గారైతే మా ఇంటికొచ్చారనమాట. స్వీటీ ఇంకా రాధా గారు. శ్రీకర్ అయితే చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళతోటి. నేను చెప్తున్నాను మీతో నాకొక బైట్ కూడా లేదు, ఒక బైట్ ఇవ్వండి అని. చాలామంది అడిగారు కదా! రాధా గారు మీరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అని చెప్పేసి. యాక్చువల్‌గా పార్వతికి రాధా గారు ఫ్రెండ్ అనమాట. పార్వతి, నేను ఫ్రెండ్స్. పార్వతి నా గురించి చెప్పడం, ఆవిడతోటి ఎక్కువ డిస్కషన్స్ అవ్వడం వల్ల నాదంతా ఆవిడకి నచ్చి ఆవిడ కూడా నాతో ఫ్రెండ్‌షిప్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఆ తర్వాత ఏమైందంటే మా బాబు సడన్‌గా స్కూల్ షిఫ్ట్ చేసాం మేము. సో, అందుకని చెప్పి ఒకే ఏరియాలో ఉండాల్సొచ్చింది వాళ్ళు, మేము. సో, ఇప్పుడు సేమ్ ఏరియా అనమాట. అందువల్ల ఇంకొంచెం ఎక్కువ క్లోజ్ అయిపోయాము. అలా ఫ్రెండ్స్ అయ్యాము. బట్ అన్నిటికి మూలం ఏంటంటే యూట్యూబ్. బట్ కామన్ ఫ్రెండ్ పార్వతి ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఫ్రెండ్స్ అయ్యామనమాట. ఇప్పుడు ముగ్గురం అయితే చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. తర్వాత యూనికార్డ్స్ ఆడారు. తర్వాత అయితే పిల్లలు లంచ్ చేస్తున్నారు. వెల్ స్పెండ్ డే అనమాట. క్రిస్మస్ ఇలా అయిపోయింది ఈరోజు. చాలా హ్యాపీగా స్పెండ్ చేశాము.